పండగలంటేనే పల్లెల్లో సంక్రాంతికి కొత్త ధాన్యాలు చేతికొచ్చి కొత్త అల్లుళ్ళు ఇంటికొచ్చి పిండి వంటలు బంధువులు స్నేహితులు అందరితో పూర్తిగా కలకల్లాడుతుంది ఇల్లు. మరి ఆ సంక్రాంతి సంబరాలను ఊర్లకు వెళ్ళని వాళ్ళు మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ని తొలగించడానికే ఇక్కడ శిల్పారామంలో పల్లె సెట్లో ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలను చేస్తున్నారు. మరి ఆ సంబరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కేవలం పల్లెటూర్లలో మాత్రమే ఇంటి వాకిట్లలో పెంట సాన్పులు, దానిపైన పెద్ద పెద్ద ముగ్గులు, అందులో రంగులు కనిపిస్తాయి. కానీ హైటెక్ హైదరాబాద్లో శిల్పారామంలో కూడా హ్యాజ్ ఇట్ ఈజ్ అలాగే పల్లెల్లో ఎలా అయితే ముగ్గులు వేస్తారో, ఎలా అయితే పెండ కళ్ళాపు ఇంటి ముందు కనిపిస్తుందో అదే విధంగా కనిపిస్తుంది. పూర్తిగా విలేజ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి మనం చూస్తున్నాం. పెండ చాల్పు చల్లి ఇక్కడ అన్ని ముగ్గులు వేస్తున్నారు. వీరితో మనం మాట్లాడదాము. ఎన్ని ముగ్గులు వేసినావు అమ్మా? 5 ముగ్గులు వేసాం. 5 ముగ్గులు వేసారు. ఏవి మొత్తం ఈ డిజైన్లేనా ఏమన్నా తిప్పుడు ముగ్గులు కూడా వేసారు? ఇదే డిజైన్లు, కలర్లు సెట్ అయినవి వేసాం. మరి ఒక్కొక్క ముగ్గులు ఎన్ని కలర్లు వేసారు? ఒక్కొక్క ముగ్గులు 7 కలర్లు వేసాం. మరి సంక్రాంతి టైంలో కలర్ ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు కూడా పెడతారు. మరి ఇక్కడ పెడుతున్నారు? ఇదిగో పెడుతున్నాం కదా, గొబ్బెమ్మలు కూడా పెడతాం. ఇప్పుడు మొత్తం శిల్పారామంలో ఎక్కడ చూసినా పచ్చ పచ్చ సాన్పు అయితే చల్లిర్రు. మరి ఎన్ని ముగ్గులు వేసారు మొత్తం? ఎన్ని ముగ్గులు ఇప్పుడు పెడుతున్నారమ్మా? ఇప్పుడు వరకు 10 ముగ్గులు పెట్టారు. ఇంకా పెడతారు. మరి గొబ్బెమ్మలు కూడా పెడతాం. హరిలో రంగా హరి అంటూ ఇక్కడ హరిదాసులు చేసే సందడి మామూలుగా లేదు. మరి శిల్పారామం అంతా కూడా ఈ హరిదాసులను చూసి ముచ్చటపడుతున్నారు. ఇంతకీ సంక్రాంతి సందర్భంగా హరిదాసులు ఇంటి ముంగలకు వస్తూ ఉంటారు అక్షయ పాత్రను పెట్టుకొని. మరి అక్షయ పాత్ర ప్రత్యేకత ఏంటిది, మరి హరిదాసులకు గతంలో కంటే ఇప్పుడు ఆదరణ ఎట్లుందనేది వారితో మనం మాట్లాడదాము. చూస్తుంటాం పల్లెల్లో అయితే ఎప్పుడెప్పుడు హరిదాసులు వస్తారా, మా ఇంటి ముందు ఎప్పుడు అక్షయ పాత్ర దింపుతారా అని ఎదురు చూస్తుంటారు. ఇంతకీ అసలు హరిదాసు ఈ అక్షయ పాత్ర ప్రత్యేకత ఏంటి? ఈ అక్షయ పాత్ర అనగా మేము హరిదాసులం ఇంటి ముంగడికి వెళ్ళి భిక్షం అడుక్కొని ఈ అక్షయ పాత్రలో వాళ్ళు వేసేటి ఒక బియ్యం కానీ పైసలు కానుకలు కానీ మేము తీసుకున్నచో వాళ్ళకు పాపాలు అనేటివి విమోచనం అయిపోతాయండి. ఇది ఒక అక్షయ పాత్ర యొక్క ప్రత్యేకత. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇట్లా హరిదాసులు? మా తాతల ముత్తాతల నుండి మేము ఈ హరినామస్మరణ చేసుకుంటూ మా జీవనము గడుపుకుంటూ ఈ విధంగా మేము హరిదాసు చేస్తున్నామండి. శ్రీరామవతారమును ఎత్తన్ వైకుంఠవాసుడు రామాయవతారమును ఎత్తన్, శ్రీరామవతారమును ఎత్తన్ వైకుంఠవాసుడు రామాయవతారమును ఎత్తన్. పవసాగర మీద నలిన రామ తాండవమున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రామ బండనమున నీ నామము దలచిన బ్రహ్మానందమే రామ శ్రీ గుణందన సీతారమణ శతయన పోషక రామ కారుణ్యాలయ భక్త వరదమము గన్నది కానుకో రామ గురుడవని వని దైవమని వని గురుశాస్త్రం గురు రామ గురుదైవం వని ఎరుగక తిరిగి గురుడైతలే రామ దాస వినుత రమదాస పోషక వందనామ యోచ రామ దాసార్షితమ కవయ సుందరి దైవసి కామని శ్రీ భద్రాచలవాస గోవిందోహ శ్రీమన్నారాయణ గోవిందోహ. మరి ఇంత మంచిగా వాడుతుర్రు. మరి సంక్రాంతికి ఇక్కడ హైదరాబాద్ లో ఏడన్నా ముంగిళ్ళకి వెళ్తే ఎట్లుంది మీకు ఆదరణ? మాకు ఎలాంటి ఆధారం లేదండి. ఇలాంటిగా మునుపల్లాగా మాకు లేము. ఇప్పుడు మమ్మల్ని ఎవరు జోకం తీసుకుంటున్నారండి. అది గురించే మాకు చాలా ఇబ్బందికరం ఉన్నది. హైదరాబాద్ లో ఎవరైనా ఇంటి ముందుకు పోయి ఇట్లా మంచి మంచి పాటలు పాడితే ఏమంటారు? పెడతారు, భిక్షం పెడతారు, పచ్చలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, మాకు నమస్కారం చేసిపోతారు.
సంక్రాంతి సంబరాలను హైటెక్ హైదరాబాద్కి రావడానికి కర్ణాటక నుంచి కూడా ఇప్పటివరకు మనం చూసినాం ప్రత్యేకమైన నృత్యాలతో చేసిర్రు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఈ నృత్యాన్ని ఏమంటారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, మరి దీనికోసం ఎన్ని రోజుల ప్రాక్టీస్ చేసిర్రు అనేది వారి మాటలు తెలుసుకుందాం. చూసినాం ఇందాక అందరూ ఒకటే కాస్ట్యూమ్, ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తారు. ఈ కాస్ట్యూమ్ అంతా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? మేము 16 నుంచి చేస్తామండి. కర్ణాటక నుంచి హావేరి డిస్టిక్ పక్క విలేజ్లో ఉద్దుగట్టి గ్రామం నుంచి వచ్చినాము. చిన్నప్పటి నుంచి అంత ప్రాక్టీస్ ఉంది. అంతా మా పూర్వజులు డ్రెస్ అంతా చేసి పెట్టింది. ఇది చిన్నప్పుడు ప్రాక్టీస్ చేయను. ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ జరుగుతుంది కదా, దానికి మనం పిలిచినారు, ఇక్కడికి వచ్చాము. చేసారు అయితే మంచిగా చేసారు. ఇప్పటిదాకా మేము కూడా చూసినాము. మరి మీరు ఏదైతే చేసారో అందులో ఎన్ని ఇన్స్ట్రుమెంట్, ఒకరు డోల్ పట్టుకున్నారు, అదేంది, దాన్ని ఏమంటారు, ఎన్ని ఉపయోగిస్తారు ఇన్స్ట్రుమెంట్స్ ఈ డాన్స్ కోసం? డొళ్ళు అంటారు, దానికి తాళం అంటారు, ఇంకా ఒకటి గిలికి అంటారు. ఇది గిలికి అంటారు. ఇది గిలికి అంటారు. ఎన్ని డేస్ ఈ ప్రాక్టీస్ చేసారు? 16 ವರ್ಷ 16 years. 16 years చేసారు. మరి ఈసారి శిల్పారామంకి రావడం మీరు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇచ్చారు ఇట్లా? ಗುಜರಾತ್, ಹೈದರಾಬಾದ್, ಅಂಡಮಾನ್, ಡೆಲ್ಲಿ, ಒರಿಸ್ಸಾ, ಇನ್ನು ಕೇರಳ, ತಮಿಳ್ನಾಡು ಎಲ್ಲ ಕಡೆನೂ ಹೋಗಿ ಬಂದೇವೆ. ఆల్ ద స్టేట్. అంటే వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి తెలుగు అసలు అర్థం కావట్లేదు, కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు, ఎక్కడో ప్రదర్శనలు చేసిర్రు మాత్రం చెప్తారు. 16 సంవత్సరాల కృషి ఇవాళ మనం ఇందాక చూసిన నృత్యం ఇది. కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనం శిల్పారామంలో చూస్తున్నాం. పూర్తిగా శిల్పారామం అంతా కూడా మనకి విలేజ్ అట్మాస్ఫియరే కనిపిస్తుంది. గంగిరెద్దుల మనం చూస్తున్నాం, గంగిరెద్దుల విన్యాసాలు, దాంతోపాటు హరిదాసుల నామ స్మరణలతో పూర్తిగా ఒక కొత్త కళను సంతరించుకుంటుందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నాం అయితే ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలు అనేవి కూడా జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ మాది కరీంనగర్ డిస్టిక్. అమ్మ మాది కరీంనగర్ డిస్టిక్, సనుగోలు నుంచి వచ్చినాం. మరి చూస్తున్నాం వెరైటీగా చేపిస్తారు ఇట్లా విన్యాసాలు అన్ని కూడా. మరి ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వస్తుంటారా? ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వస్తాం. రకరకాలుగా ఆటలు ఆడిస్తాం. మేము ఏ విధంగా ఆడియాలంటే ఎద్దుకెద్దు 4 గళ్ళు పెట్టుకుంటాం, 4 గళ్ళు ఎక్కించుకుంటాం. మేము రకరకాలుగా డిజైన్గా ఆట ఆడిస్తామమ్మా. ఆట ఆడిస్తాం. ఎద్దు డ్యాన్స్ చేస్తుంది. ఎద్దు మేము ఎలా అంటే అలా చేస్తామమ్మా.
ఈ గంగిరెద్దుల విన్యాసాలు ఉండే మరో పక్క మనం చూస్తున్నాం హరిలో రంగా హరి అంటూ హరిదాసులు నామస్మరణలతో కూడా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచారు. ఎవరు చూడు అంటే హైదరాబాద్ రోడ్లలో కూడా దాంతోపాటు సంక్రాంతి ముందు కూడా ఎవరు ఇళ్ల ముందు కూడా ఎవరు హరిదాసులు రారు, కానీ శిల్పారామంలో మాత్రం వీళ్ళు ఒక స్పెషల్ అట్రాక్షన్ గానే ఉన్నారు. వారితో మనం మాట్లాడదాము. చూస్తున్నాం పల్లెల్లో అయితే మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుంటారు. మరి అక్షయ పాత్ర ప్రత్యేకత ఏంది అసలు? అక్షయ పాత్ర ప్రత్యేకత, ఈ అక్షయ పాత్రలో బియ్యం కానీ కానుకలు కానీ వేసినచో వాళ్ళ పాపాలు అనేది విమోచనం అనేది జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం ఈ భోగి సంక్రాంతి పండుగకు తెల్లవారు 4 గంటలకే లేచి మేము ఇంట్లో ముందుకు వచ్చేస్తాం. కానీ ఇప్పుడు రాను మమ్మల్ని ఎవరు పట్టించుకునే వారు లేరు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని మాకు ఏదన్నా ఒకటి జీవనోపాధి చూపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము మరి ఇంట్లో ముంగులకి వెళ్ళి ఎట్లాంటి పాటలు పాడుతుంటారు? రామ సంకీర్తనలు, రామ భజనలు, హరినామాలను తలుచుకుంటూ ఆ రాముల వారి యొక్క పాడతాం. రామం భజే రఘు రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే, వాడా వాడా తిరిగి రామం భజే మన వాడకొస్తున్నాడు రామం భజే, పల్లె పల్లె తిరిగి రామం భజే మన పల్లెకొస్తున్నాడు రామం భజే, రామం భజే రఘు రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. మరి రామం భజే అని మస్తు వాడుతున్నారు. మరి ఇప్పుడు సంక్రాంతి ముందు హైదరాబాద్ లో ఎవరైనా ఇంటి ముందుకు వెళ్ళిర్రా? వెళ్ళామండి. ఎట్లుంది మరి మీకు ఆదరణ ఎట్లుంది? చాలా మంచిగా ఉంది. మనం చూసినాం ప్రత్యేకంగా ఈ విలేజ్ అట్మాస్ఫియర్ లో ఈ ప్రత్యేకంగా ఒక పక్క హరిదాసులు, నెక్స్ట్ ఈ గంగిరెద్దుల విన్యాసాలు చూడడానికి కూడా జనం పోటీ పడుతున్నారు. ఇక్కడ నుండి ఈ విన్యాసాలు అన్ని కూడా చూస్తున్నారు. మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట నుంచి వచ్చారు. మరి ఇక్కడ శిల్పారామంలో మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్, ఇట్లాంటి విన్యాసాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? బాగుంటున్నాయి. మేము పండగకి ఊరెళ్ళ పని ఇక్కడ మాకు ఫీలింగ్ ఏముండదు, చాలా ఆనందంగా ఉంటాము. ఊరి నుంచి అందరం వచ్చినాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి. ఇట్లాంటి విన్యాసాలన్నీ ఊర్లో చూస్తుంటారా? చూస్తూ ఉంటాం. ఇక మాకు ఊరు వెళ్ళకపోయినా ఆ ఫీలింగ్ ఏముండదు. ఈ శిల్పారామం చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది అండి? చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు, ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్, దాంతోపాటు ఈ సంబరాలు సంక్రాంతి ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి. ఈ ఇయర్ మేము విలేజ్ మిస్ అయిన ఫీలింగ్ లేదు మాకు. ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో ఇది సెలబ్రేట్ చేసుకోవడం. సో ఇక్కడికి వచ్చేసరికి నా విలేజ్ మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే పోయింది. చాలా థ్రిల్లింగ్గా ఉందండి. ఎప్పుడు ఊర్లో చేసుకున్నాము, ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉన్నాము. అందుకోసమని శిల్పకళ దగ్గరకు వచ్చాము. ఇక్కడ బాగుంటుందని చెప్పి పిల్లలకు చూపించడం కోసం చాలా ఆనందంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మనకు హైదరాబాద్లో ఇవన్నీ ఎప్పుడైనా చూసినారా? అంటే ఒగ్గు కథలు చెప్పడం కానీ, లేదు గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, ఇవన్నీ ఎప్పుడైనా చూసిరా హైదరాబాద్లో? ఎప్పుడు చూడలేదు అసలు. చిన్నప్పుడు ఊర్లో చూసేవాళ్ళని, కానీ ఇక్కడ జాబ్ పర్పస్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ చూస్తాను మళ్ళీ. పల్లెల్లోనే కాదు, అచ్చమైన సంక్రాంతి సంబరాలు హైదరాబాద్లో కూడా ఘనంగా జరిగాయి. అచ్చం పల్లె వాతావరణాన్ని, మరుగున పడిపోతున్న కళలను, హరిదాసులను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసింది శిల్పారామం. ఊర్లకు పండగకు వెళ్ళలేమే అని ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి తమ పల్లెలను గుర్తుకు చేసుకొని సంక్రాంతి సంబరాలను ఘనంగా చేసుకున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.